నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ఇవాళ రేపు సమాజం ఎట్లా తయారైంది అని అంటే, ఏ రంగంలో చూసుకున్నా కూడా నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ ఇట్లాంటి వాటికి స్థానం లేకుండా పోయింది. సో మరీ ముఖ్యంగా రాజకీయాలకు వచ్చేసరికి ఎక్కడ కూడా ఈసమంత స్థానం కూడా ఉండేటట్టు కనిపిస్తలేదు. సో ఎక్కడ చూసినా లాబింగులు చేసే వాళ్ళకి, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి, ఫైర్వీల్ చేసే వాళ్ళకే ఇవాళ రేపు స్థానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎందుకు ఈ విషయం నేను చెప్తా ఉన్నానంటే, నా వెనకాల రెండు ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి మీకు. చూడండి, ఒక పక్క జీవన్ రెడ్డి, మరో పక్క డాక్టర్ సంజయ్. వీళ్ళిద్దరు కూడా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన బడా నేతలు. సో జీవన్ రెడ్డి గురించి మాట్లాడదాము, అదేవిధంగా సంజయ్ గురించి కూడా మాట్లాడదాము. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాన్ని ఒకసారి మీ ముందు పెడతాను, వినండి. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినరు, కండువా కప్పుకున్నారు. అది జగమెరిగిన సత్యం. సో దాంట్లో డాక్టర్ సంజయ్ కూడా ఒకరు. సో మరి మిగతా 9 నియోజకవర్గాల్లో లేనటువంటి ఈ పంచాయతీ ఈ ఒక్క నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతా ఉన్నది. సో అందరు ఎమ్మెల్యేలు మేము కొన్ని సందర్భాల్లో పార్టీ మారలేదన్నారు, కొన్ని సందర్భాల్లో మారినామన్నారు. మరోపక్క బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఆధారాలు ఇచ్చిండ్రు, మరోపక్క స్పీకర్ ఏమో దాన్ని కొట్టిపడేసిన, వీళ్ళెవరు పార్టీ మారలేదు, ఒకనే అభివృద్ధి కోసమే, డబ్బుల కోసమే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే పార్టీ మారిండ్రు అని చెప్పేసి ఇక రకరకాలుగా దీని మీద మాట్లాడి ఓ కొలిక్కి తీసుకొచ్చారు, ఎవరు పార్టీ మారలేదని. సో మరి పార్టీ మారినప్పుడు ఈ నియోజకవర్గం గురించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది? ఏం జరుగుతూ ఉన్నది ఈ నియోజకవర్గంలో? అసలు మిగతా 9 నియోజకవర్గాల్లో లేని పంచాయతీ ఇక్కడ ఎందుకు వస్తా ఉన్నది? అసలు ఏం జరుగుతుంది? జీవన్ రెడ్డి దాదాపుగా కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే. డాక్టర్ సంజయ్ విషయానికి వస్తే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ సంజయ్. సో మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్యలో సమస్యను తలెత్తింది ఎవరు? సమస్యను పరిష్కరించేది ఎవరు? నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ఏం జరగబోతుంది మరికొద్ది రోజుల్లోనే అనేది నేను మీకు ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకసారి జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే, జీవన్ రెడ్డి నేడో రేపో ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నాడు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా జీవన్ రెడ్డిని అభిమానించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అభిమానించే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కొంత జీర్ణించుకునేటువంటి విషయం ఇది. ఎందుకంటే ఎప్పుడో 1980-83 ఆ టైం నుంచి కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు జీవన్ రెడ్డి. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది? ఒకసారి జీవన్ రెడ్డి గురించి మనం చూద్దాం, హిస్టరీ చూద్దాం రండి. జీవన్ రెడ్డి ఏం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో 1983 నుంచి 85 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిండు. 89 నుంచి 94 వరకు మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇటు చూడండి, మళ్ళా 96 నుంచి 2009 వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేసిండు. 2014 నుంచి 2018 వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఈ చేస్తున్న క్రమంలోనే 2004లో మంత్రి అయిండు. ఆయన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 2004-09 అంటే ఎవరి పీరియడ్? అది రాజశేఖర్ రెడ్డి పీరియడ్. రాజశేఖర్ రెడ్డి హయాంలో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి వాల్యూ చూడండి. 83-85 అంటే ఎన్టీఆర్ హయాంలో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి వాల్యూ చూడండి. సో 83 నుంచి మొదలు పెడితే ఇక ఇది 2009లో మినిస్టర్ అయితే 2018 వరకు ఎమ్మెల్యే చేసిండు కదా. 2018లో జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోయిండు పాపం. ఓడిపోయిన తర్వాత ఏం చేసింది? మళ్ళీ వెంటనే 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయానికి సంబంధించి జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసుకున్నారు. ఏది 2019లో. 2018 వరకు ఎమ్మెల్యేగానే పనిచేసిండు. జస్ట్ ఒక 6 నెలల సంవత్సరం గ్యాపులనే మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ చేసుకున్నది పార్టీ. సో అట్లా 2025 వరకు సమస్య ఏమి కూడా లేదు జగిత్యాల నియోజకవర్గంలో. మనం కూడా చూసినాం, ఎక్కడ కూడా ఎన్నడూ జీవన్ రెడ్డి బయటకు వచ్చి అపోజ్ చేసింది లేదు, ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడిండు, కానీ ఇంత ఘనంగా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. సో ఆయన ట్రాక్ హిస్టరీ చూడండి. 1983 నుంచి మొదలు పెడితే 2025 వరకు అంటే ఓటమి లేదు ఆయనకి. 18లో ఓడిపోయినా కూడా మళ్ళీ వెంటనే ఎమ్మెల్సీ పదవి ఉన్నది. సో 83 నుంచి 2025 వరకు ఆయన ఏదో ఒక పదవి వరిస్తూ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలబడుతూ, ఇట్లా రకరకాలుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడుతూ
ఏందండి 1983 నుంచి 2025 దాకా నమ్ముకున్న పార్టీ కట్టుబడి ఉన్నటువంటి ఎవరున్నారు ఇవాళ రేపు చూపియండి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూపియండి ఎవరెవరు ఉన్నారో. మరి లిస్టు తీద్దామా ఎవరెవరు ఉన్నారో. సరే ఆ విషయం అట్లా ఉంటే 2018 విషయానికి వస్తే 18లో సంజయ్ గారు మన ఓడిపోయింది కదా, జీవన్ రెడ్డి ఓడిపోయింది కదా 2018లో. అదే 2018లో డాక్టర్ సంజయ్ గెలిచిండు. అక్కడి నుంచి 2018లో గెలిచిండు, 2023లో కూడా గెలిచిండు ఆయన. సో 18లో గెలిచినప్పటి నుంచే అప్పుడు ఇంకా పార్టీ మారలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. సో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా అప్పుడు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లో ఉన్నది, అప్పుడు కూడా క్యాడర్ను కాపాడుకున్నాడు, కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు జీవన్ రెడ్డి. సో 2018 నుంచి మొన్న జరిగిన ఎన్నికల వరకు కూడా 2 సార్లు అక్కడి నుంచి ఎన్నికైండు డాక్టర్ సంజయ్. మొన్న కొద్ది నెలల క్రితమే ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు డాక్టర్ సంజయ్ గారు కూడా ఒకరున్నారు పార్టీ మారిన వాళ్ళల్లో. సో ఎప్పుడైతే డాక్టర్ సంజయ్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండో అప్పటి నుంచి వివాదం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచే వివాదం మొదలైంది. డాక్టర్ సంజయ్ పార్టీ మారిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కండువా కప్పుకున్నాడు, ముఖ్యమంత్రితో తిరిగిండు, ఫ్లెక్సీలలో కనిపించిండు. అంతా కూడా జగమెరిగిన సత్యం, ఎవరు కాదనడానికి లేదు. కానీ వాళ్ళు టెక్నికల్ గా చూపిస్తున్నది ఏంటంటే పార్టీ మారలేదని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే జీవన్ రెడ్డికి అదే విధంగా డాక్టర్ సంజయ్కి పొసగడం లేదు. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎలక్షన్ల విషయానికి వచ్చేసరికి ఇంకా రచ్చ రాజేసిందని చెప్పుకోవచ్చు. ఆ విషయం మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. పార్టీ మారిన విషయానికి వస్తే డాక్టర్ సంజయ్ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్లు డాక్టర్ సంజయ్ చెప్పిన వాళ్ళకి ఎట్లా ఇచ్చిండ్రు? సో ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి చెప్పిన మాటలే. నేను ఇవాళ ఇంత కురువృద్ధుడిని కాంగ్రెస్ పార్టీలో 1983 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాకు కనీస గౌరవం ఇవ్వకుండా మీరు ఎట్లా చేస్తారు? మొత్తానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని జీవన్ రెడ్డి వర్గానికి, అంటే జీవన్ రెడ్డి వర్గం కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేసిండ్రు, గెలిచిర్రు, వాళ్ళు ఫైనల్ గా మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయినా కూడా అసంతృప్తిగానే ఉన్నాడు జీవన్ రెడ్డి. సో మరి ఈ సందర్భంలో నిన్న మొన్న ఇక పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ సంజయ్ వినే పరిస్థితుల్లో లేడు, అదేవిధంగా జీవన్ రెడ్డిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదంతా కూడా నడుస్తూ ఉంటే కానీ జీవన్ రెడ్డి చెప్తున్న మాట ఏంటి తెలుసా? నాకు సంజయ్ ఎవరు అసలు? సంజయ్తో నో మ్యాటర్, నాకు సంజయ్తో అసలు ఇబ్బంది లేదు. నాకు నా ఇబ్బంది అంతా ఎవరితోని? పార్టీతోని. పార్టీ ఎందుకు స్పందిస్తలేదు, పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? సో ఈ విషయం మీద రాష్ట్ర పెద్దగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? సో ఇవాళ మనం వీడియో చేసే టైంకి జీవన్ రెడ్డి ఇంటికి క్యూ కడతా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా, ఎవరైతే పెద్ద నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా. కానీ రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు దీని మీద, పిసిసి చీఫ్ స్పందిస్తలేడు. ఈ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, ఏదో ఒక రాజకీయ నిర్ణయం తీసుకోక తప్పదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా జీవన్ రెడ్డి నోటి నుంచి వచ్చేసింది. సో అంత సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు కాక, కానీ ఇట్లాంటి సీనియర్ల విషయానికి వచ్చేసరికి కొంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు జగిత్యాల ప్రజలు, హెచ్చరిస్తా ఉన్నారు ముఖ్యమంత్రిని. ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు పక్కన పెడతా ఉన్నాడు? ఇవాళ జానారెడ్డి లాంటి కొంతమంది, అతి కొద్ది మంది నేతలను మాత్రమే ఆయన హక్కున చేర్చుకుంటా ఉన్నాడు, ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు. సో మరి జీవన్ రెడ్డి లాంటి వారిని ఎందుకు దూరం చేసుకుంటున్నాడు? జీవన్ రెడ్డికి ఓటు బ్యాంక్ లేదని అనుకుంటున్నాడా? ఇక ఆయన కాలం చెల్లిన నేత అనుకుంటున్నాడా? లేదంటే ఆయనతో పనే ఉందిలే అనుకుంటున్నాడా? అర్థం కావట్లేదు. సో దీని మీద మరి అధిష్టానం కూడా స్పందిస్తలేదు. అంటే జీవన్ రెడ్డికి ఉన్నటువంటి ఇదేంటంటే ఆయనకున్నటువంటి అనుభవానికి, ఆయన పనిచేసినటువంటి ఆ పదవులకు ముఖ్యమంత్రి కూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ప్రోటోకాల్ పక్కన పెట్టి పార్టీ పరంగా చూస్తే ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి రావాలి కదా. మరి జానారెడ్డి దగ్గరికి ఎట్లా పోతున్నాడు ముఖ్యమంత్రి? జానారెడ్డికి ఏం పదవి ఉన్నది ఇప్పుడు? పోలేదా? వాళ్ళ ఇంటికి పోలేదా? సో అట్లాంటి సంశయత్వాన్ని కోరుకుంటున్నాడు ఇవాళ జీవన్ రెడ్డి. సో ఎందుకు పార్టీ స్పందిస్తలేదు? జీవన్ రెడ్డితో మీకు ఏమైనా సమస్య అంటే నాకు జీవన్ రెడ్డి నథింగ్ అంటున్నాడు. ఇప్పుడు పార్టీ ఆదేశిస్తే కదా జీవన్ రెడ్డి సైడ్కి వెళ్ళేది, అక్కడ మన సంజయ్ సైడ్కి వెళ్ళేది. సో కాబట్టి పార్టీ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతలేదు అనేటువంటిది జీవన్ రెడ్డి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాట. సో ఈ క్రమంలోనే ఇవాళ జీవన్ రెడ్డి ఇంటికి కొద్దిమంది నేతలు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొంతమంది అగ్రశ్రేణి నాయకులు వెళ్తా ఉన్నప్పటికీ కూడా జీవన్ రెడ్డి అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇక పార్టీ మారబోతున్నాడు, ఇంకొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడు. సో ఆ క్రమంలోనే ఇప్పటికే కేటీఆర్ ను కూడా కలిసిండు, కేటీఆర్ తో కూడా మంతనాలు జరిపినటువంటి వార్తలు కూడా జోరుగా చర్చ జరుగుతూ ఉన్నది. సో ఒక్కసారి ఆలోచిద్దాం రండి. ఇప్పుడు ఒకవేళ జీవన్ రెడ్డి కనుక
బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అయ్యండి అనుకుందాం. జీవన్ రెడ్డి గారు ఆయన అనుభవానికి 1983 అంటే నాటే జోక్ అది. సో అప్పటి నుంచి ఆయన చేసిన అనుభవం కావచ్చు, ఆయన చేపట్టిన పదవులు కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డిని జగిత్యాల నియోజకవర్గంలోకి తీసుకొని ఇన్ఛార్జి పదవినిచ్చి రేపు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అనుకుందాం ఒకసారి. ఒకవేళ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ అంతదాకా ఆలోచించకపోయినా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఇంత స్వేచ్ఛగా అక్కడ మాట్లాడగలుగుతాడా? అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా 3rd గ్రేడ్ లీడరో 4th గ్రేడ్ లీడరో కావాల్సిందే. అల్టిమేట్ గా కేసీఆర్ ముందు వరుసలో ఉంటాడు, తర్వాత వరుసలో కేటీఆర్ హరీష్ రావు ఉంటాడు, దాని తర్వాత ఇంకొంతమంది నాయకులు నేతలు కరీంనగర్ జిల్లాకు సంబంధించి చాలా మంది బడా నేతలు ఉన్నారు, వాళ్ళ తర్వాత కదా జీవన్ రెడ్డికి స్థానం ఇచ్చేది. సో మరి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే జీవన్ రెడ్డికి ఎట్లా లాభం జరుగుతుంది? దేన్ని ఆశించి పోతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలోకి? సముచిత స్థానం దొరుకుద్దా? అక్కడున్న కార్యకర్తలు మరి ఏం కావాలన్నటువంటి సంశయత్వం కూడా నెలకొన్నది. మరోపక్క బీజేపీ కూడా జీవన్ రెడ్డిని సంప్రదిస్తున్నటువంటి వార్తలు వస్తున్నప్పటికీ సో బీజేపీకి వెళ్ళడానికి ఆయన కొంత సముఖత వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా సెక్యులర్ భావజాలం మీద, అంటే బీజేపీ అంటే కొంత హిందుత్వవాదాన్ని కనపరుస్తుంది, సో హిందూ భావజాలం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత సెక్యులరిజం వైపు ఉంటుందని చెప్పేసి ఆ పార్టీలో పుట్టి పెరిగినటువంటి నేతగా ఒకటేసారి బీజేపీలోకి వెళ్ళాలంటే కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ తరుణంలో ఏం జరగబోతా ఉన్నది అసలు జగిత్యాల నియోజకవర్గంలో? మరికొద్ది రోజు ఇప్పటికే జీవన్ రెడ్డి చెప్పగానే చెప్తా ఉన్నాడు, మరికొద్ది రోజుల్లోనే రాజీనామా చేయబోతున్నా, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి గమనించండి, ఇవాళ రాష్ట్రంలో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి అనుభవానికి, ఆయన చేసినటువంటి పదవులకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే బీజేపీలోకి పోతే రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదనేటువంటి సంశయత్వం ఉండొచ్చు. సో మరోపక్క 3rd గ్రేడ్ పార్టీలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు అధికారంలోకి వస్తావా రావు కూడా ప్రశ్నార్థకమే. సో ఇవాళ రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏంటిది, ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ ఉన్నది. సో రేపు కాంగ్రెస్ పార్టీ దీంట్లో పొస్తలేడు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ లోకి వెళ్ళాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయింది. కేసీఆర్ తో కూడా మాట్లాడినటువంటి చర్చలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఈ తరుణంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద స్పందిస్తాడా? ముఖ్యమంత్రి స్పందించకపోవడం వెనక ఆంతర్యం ఏమున్నది, అసలు ఏం జరుగుతా ఉన్నది? ఎందుకు జీవన్ రెడ్డి విషయంలో ఇంత కర్కశత్వాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు? జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి అభిమానులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నారు, ఎందుకు మా నాయకుడిని మీరు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారని చెప్పి. సో మరి అధిష్టానం వరకు ఈ విషయం వెళ్ళకపోతే ఒకనొక సందర్భంలో అధిష్టానం దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే, నేను అధిష్టానం దగ్గరికి పోయి ఎప్పుడు కూడా లాబింగ్లు చేసుకోలేదు, పదవులు అడుక్కోలేదు, అవే నన్ను వెతుక్కుంటూ వచ్చినాయని చెప్పిండు. సో మరి ఈ తరుణంలో ఇప్పుడు దాదాపు జీవన్ రెడ్డికి చూడండి 73 సంవత్సరాలు ఉన్నాయి. 73 సంవత్సరాల్లో ఇంత క్షోభ అవసరం ఆయనకి? ఇప్పుడు ఎవరెవరినో మనం పార్టీలకు తీసుకొచ్చి ఇయ్యని పదవులన్నీ క్రియేట్ చేసి మరీ ఇస్తున్నాం. ఎమ్మెల్యేలు అయితేంది, ఎమ్మెల్సీలు అయితేంది, కార్పొరేషన్లు అయితేంది, నామినేటెడ్ అయితేంది, మార్కెట్ కమిటీలు అయితేంది, ఇంకోటి అయితేంది ఇస్తున్నాం కదా. సో మరి అట్లనే ఇవాళ జీవన్ రెడ్డిని కూడా గౌరవపరిస్తే ఎంత బాగుంటది? అంత వచ్చినటువంటి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇట్లాంటి నియోజకవర్గాలు లేవా రాష్ట్రంలో? చాలా నియోజకవర్గాలే ఉన్నాయి కదా. అక్కడ సద్దు మణిగినప్పుడు విషయం ఇక్కడ ఎందుకు సద్దు మణుగుతలేదు? ఇప్పుడు ఇంకా 9 నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఇప్పుడు జగిత్యాలతో పాటు. అక్కడ మరి ఎట్లా ఉన్నది? అక్కడ బాగానే ఉన్నది కదా. సో మరి ఇక్కడే ఎందుకు ఇంత రగడ రాజేస్తున్నది అంటే జీవన్ రెడ్డిని చిన్న చూపు చూస్తా ఉన్నారు. అసలు దేంట్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇస్తలేరు. ఎక్కడికక్కడ అసలు దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు జీవన్ రెడ్డి అనేది కూడా ఆ నియోజకవర్గ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. సో మరి ఈ క్రమంలో ఇంకొక 2-3 రోజుల్లోనే దీని మీద స్పష్టత, క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మరి మీరేమనుకుంటారు జీవన్ రెడ్డి విషయంలో? ఆయనకున్న అనుభవానికి కావచ్చు, ఆ పార్టీ పరంగా ఆయన చేసిన పదవులకు కావచ్చు, అప్పుడు ఎన్టీఆర్ హయాంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, సో మొన్నటి వరకు 2025 వరకు ఎమ్మెల్సీగా పనిచేసినప్పటి వరకు కూడా ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది? జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మీరు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలుగా మీరు కూడా ఈ విషయం మీద ఏమనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది తప్ప, రైటా? సో సంజయ్ని చేర్చుకోవడం వలన ఇదంతా జరిగిందా, లేదా జీవన్ రెడ్డి విషయంలో ఇంకేదైనా జరిగిందా? సో దీని మీద కామెంట్ రూపంలో కింద రాయండి. సో దట్ ప్రభుత్వం కూడా ఎంత తొందరగా వీలైతే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జీవన్ రెడ్డి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, కఠిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే మొన్న రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఇట్లనే చేసిండ్రు. ఆయన బీజేపీలో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి
మంత్రి ఇస్తామని చెప్పిండ్రు, ఈడ గెలిపిస్తే అది ఇస్తాం, ఆడ గెలిపిస్తే ఇది ఇస్తామని చెప్తే రాజగోపాల్ రెడ్డి కూడా పలు సందర్భాలలో ఇప్పటికే ఆయన ఘాటుగా విమర్శలు చేస్తా ఉన్నాడు. మరోపక్క జీవన్ రెడ్డి తయారైండు. సో ఇట్లా ఎక్కడికక్కడ పార్టీకి నష్టం చేయకూడదు ఇట్లాంటి కార్యక్రమాలు నిలువరించకపోవడం వల్ల. సో కాబట్టి దీని మీద వెంటనే పిసిసి ముఖ్యంగా స్పందించాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడా, ఏం చేస్తాడా ఏందనేది మరి తెలియదు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మా నాయకుడికి సముచిత స్థానం కల్పించండి ఇప్పుడైనా అని చెప్పేసి వాళ్ళు ఒకటి కోరుకుంటా ఉన్నారు. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.